ద్వేషంతో కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ద్వేషంతో కొంతమందిని గురించి అందరి దగ్గరికి వెళ్ళి చెడ్డగా చెప్తా ఉంటారు. ద్వేషంతో కొంతమంది మీద చెడుగా రాస్తూ ఉంటారు. ద్వేషంతో కొంతమందిని నష్టపరచాలని ఏవో పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ద్వేషంతో కొన్నిసార్లు ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ద్వేషంతో ఇతరులకు చెందిన వస్తువులను, వాళ్ళ మనుషులను ఏదో నాశనం చేయాలని ఒక యాంగర్, ఒక భయంకరమైన హృదయం వచ్చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వీటిలో ఏదన్నా వస్తుందంటే మన లోపల దానికి అర్థం ఏంటంటే మనలో దేవునికి చోటు మనం ఇవ్వట్లేదు, అపవాదికి మనం చోటిచ్చి అపవాది చేత నియంత్రించబడుతున్నాం అన్నమాట. మనం ద్వేషానికి చోటిచ్చినప్పుడు. కానీ ప్రేమకు చోటిస్తే మనము దేవునికి చోటిచ్చినప్పుడు. ఇప్పుడు ఒక విశ్వాసి తన హృదయాన్ని దేనితో ఎక్కువ నింపుకోవాలి చెప్పండి? ప్రేమతో నింపుకోవాలి. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమతో హృదయాన్ని నింపుకుంటే దేవునితో మన హృదయాన్ని నింపుకున్నట్లే. హల్లెలూయా.